రామ్ టాక్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా గత వారం 10 రోజుల నుంచి ఆయన మీద అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో ఏకకాలంలో దాడి జరుగుతోంది. ఆంధ్రాలో కాపు కుల నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు, తెలంగాణలో తెలంగాణ వాదులు, వామపక్ష తీవ్రవాదులు, వామపక్షవాదులు అందరూ కలిసి కలగలిపి పవన్ కళ్యాణ్ మీద ముప్పేట దాడి జరుగుతాం. ఇది నిజం. మరి ఇది కాకతాళీయం ఎలా అవుతుంది? అన్నీ ఒక్కసారిగా అందరూ కలిసికట్టుగా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకైతే. ఇది తన వైపు నుంచి ఎటువంటి రెచ్చగొట్టే మాటలేమన్నా ఉంటే జరుగుతుందా అంటే అదేం లేదు. ఆయన తన పాలనలో 2 సంవత్సరాల నుంచి అద్భుతంగా పనిచేస్తున్నాడు. చాలా ఇంప్రింట్ క్రియేట్ చేశాడు ఆంధ్రాలో. పార్టీ నిర్మాణం మీద ఇప్పుడు దృష్టి సారించాడు. ఆగస్టు 14 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. అయినా ఆంధ్రలో సాక్షి పేపరు, ఆంధ్రలో ప్రజాశక్తి పేపరు, ప్రజాశక్తి అయితే మరీ దారుణంగా ఒక సెటైరికల్ ఆర్టికల్ రాశారు. దాంట్లో పవన్ కళ్యాణ్ని ఆంధ్ర నెతన్యాహుగా పిలిచారు. సరే, సాక్షి సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ కాపు కుల నాయకులు పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శల్ని తాటికాయంత అక్షరాలతోటి సాక్షి పేపర్ రాస్తూ ఉంది. దాంతోపాటు వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకుల చేత కూడా మాట్లాడిస్తూ ఉంది. ఈ రెండు జరుగుతున్నాయి సైమల్టేనియస్గా. అదే టైంలో తెలంగాణలో మరి తెలంగాణ వాదులు అనుకున్నటువంటి నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పేపరు, టిఆర్ఎస్ కొత్త పార్టీ పెట్టిన కవిత, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాట్లాడినటువంటి తెలంగాణ వాదులు, అసభ్యత అనాగరికంగా మాట్లాడినటువంటి ఎంతోమంది జర్నలిస్టులు, అటన్నిటినీ మౌనంగా అంగీకరిస్తూ కూర్చున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇలా ఒకటి కాదు. రఘు అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి నెక్స్ట్ డే అసలు ఆయన పెద్ద భూ కబ్జాదారుడు అని చెప్పటం, ఇలా మొత్తం మీద పవన్ కళ్యాణ్ మీద ఓ పెద్ద అటాక్ జరుగుతుంది. సరే, అంతకుముందు కూడా మనం వీడియోలు చేసుకున్నాం కాబట్టి నేను వాటిని గురించి మాట్లాడను. కానీ 1-2 పాయింట్స్, కొత్తగా వచ్చిన పాయింట్స్ మీద మాట్లాడదాం. రఘు అనేటువంటి జర్నలిస్టు నాకు మంచి అభిప్రాయం ఉండేది. ఆయన బీఆర్ఎస్ టైంలో కేసీఆర్ బలవంతంగా పట్టుకొని వెళ్ళిపోయి కిడ్నాప్ చేసేసి దారుణాలు చేశారు. అప్పుడు మేమందరం తప్పని చెప్పి మాట్లాడిన వాళ్ళమే. ఆయన ఇవాళ ఎలా అసలు లేని దాన్ని ఉన్నట్టుగా చిల్లవలు పలవలు చేసి పవన్ కళ్యాణ్ ఒక పెద్ద భూ కబ్జాదారుడు దారుణంగా మాట్లాడాడు. ఎందుకంటే ఇవాళ నేను దాని గురించి మొత్తం వివరంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఆయన వాగ్వాదం, ఆయన చెప్పిందంతా కూడా తప్పుడు ప్రచారం, ఫేక్ నేరేటివ్ అని. ఆయన ఏం భూ కబ్జా చేయలేదు కదా. ప్రభుత్వ భూమిని ఏమన్నా ఆక్యుపై చేసి వేరే డాక్యుమెంట్స్ పుట్టించి ఆయన ఏమైనా భూ కబ్జా చేశాడా? అలా చేసిన బొల్లా బ్రహ్మానాయుడిని గురించి మాత్రం ఈ రఘు మాట్లాడ్డు. దాదాపు 1500 కోట్ల రూపాయల భూమిని అక్రమంగా కాజేయటానికి ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు, ఆయన భూ కబ్జాదారుడు. స్వయంగా తను డబ్బులిచ్చి కొనుక్కున్నారు ఇంకొకరి దగ్గర. ఆ జువ్వాడ విలేజ్లో డబ్బులిచ్చి రైతుల దగ్గర కొనుక్కున్నటువంటి పట్టాభూమి సాగు చేసుకుంటే వ్యవసాయం, ఈయన భూ కబ్జాదారుడా? చెప్పండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ భూ కబ్జా అనేది? ఆయన ఏమైనా అక్కడ కట్టడాలకు నిర్మించాడా? హైడ్రా రంగనాథే చెప్పాడు కదా, వ్యవసాయ భూమి వరకు ఎఫ్టిఎల్లో ఉండటానికి అవకాశం ఉంది. మళ్ళీ దానికి ఏమంటున్నారు? అసలు భూ కబ్జా కట రంగనాథు పవన్ కళ్యాణ్ ఒకటే కులం కాబట్టి రంగనాథు ఎలో చేశాడట. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సమాజం? జర్నలిస్టులు ఇంత దిగజారి మాట్లాడితే
ఏమనుకోవాలి? ఇంకా సమాజంలో మరి మిగతా వాళ్ళని మౌల్డ్ చేసేటువంటి జర్నలిస్టులే ఈ పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆంధ్రాలోనేమో కులాన్ని పట్టించుకోవట్లేదని ఆందోళన, తెలంగాణలోనూ ఉన్న కులం ఆ కుల వాళ్ళందరూ కలిసిపోయి భూ కబ్జా చేశారని ఆరోపణ. చూడండి, రెండు రకాలు ఒకేసారి గా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్నాయి. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన పడలేదు. ఇప్పుడు అందరికి తెలుసు అది. అది వ్యవసాయ భూమి, ఖచ్చితంగా చట్టబద్ధంగా రిజిస్టర్ అయినటువంటి భూమి కాబట్టి ఆయన భూ కబ్జాదారుడు అనేది ఇవాళ ఎవరు చెప్పలేరు. దాన్ని కప్పించుకోవడానికి రఘు ఏమంటాడు ఇవాళ? మళ్ళా నేను అది మొత్తం తీసేసుకోవాలి, అది వేరే విషయం టాపిక్. ముందు నువ్వు ఫస్ట్ వీడియో ఏం చేసావు? అసలు కావాలి భూ కబ్జా చేశాడని చెప్పావు. దానికి క్షమాపణ చెప్పు రఘు. ముందు ఒక జర్నలిస్టు పోయింటి ఇంత దిగజారి మాట్లాడాల్సిన పని లేదు కదా. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ భుజాలపై, పవన్ కళ్యాణ్ భుజాలపై గన్ను పెట్టి ఫేక్ నేరేటివ్ని క్రియేట్ చేశాడు. ఏదో అమిత్ షా చంద్రబాబు నాయుడిని, జగన్ గురించి ఏం మాట్లాడాడో అది పవన్ కళ్యాణ్ భుజం మీద పెట్టాడు. ప్రాబ్లం అక్కడ. సో దాన్ని తప్పని చెప్పి ఎప్పుడైతే అర్థమైపోయిందో ఏం చేయాలో తెలియక ఇవాళ దీన్ని ఇంకొక దీంట్లోకి తీసుకొచ్చారు. తెలంగాణ వాదంలోకి ఆంధ్రులు ఇనప బోట్ల కింద నలిగిపోతున్న తెలంగాణ ఆట. ఏంటి అసలు పవన్ కళ్యాణ్కి ఇనప బోట్ల మీద నలిగిపోవటానికి ఆయనేమన్నా ఇక్కడ వేల కోట్లేదన్నా మీ భూములు కబ్జా చేసేమన్నా చేశాడా? అదే అంతకుముందు ప్రొఫెసర్ నాగవేశం చేస్తే రఘు దానికి ఇంకో ఫేక్ నేరేటివ్ క్రియేట్ చేశారు. అంటే మొత్తం మీద ఏమిటి అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీద ఇటువంటి దాడి తెలంగాణ వ్యతిరేకిగా, దోపిడీదారుడుగా, ఆంధ్ర దోపిడీదారిగా చిత్రీకరణ. రెండో వైపు ఆంధ్రలో చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉందండి? కాపు కుల నాయకులు అనుకునే వాళ్ళు, దాసరి రాము కానీ ఇంకొకరు కానీ అసలు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? ఏమంటారు వాళ్ళు? అల్టిమేట్లీ వాళ్ళ ఐడియా ఏంటి? కూటమి కొనసాగకూడదు. వైసీపీ ఏం చెప్తుందో దాసర్రామ్ అదే చెప్తున్నాడు. ఎందుకని? కారణాలు వేరు కావచ్చు. ఈయన చెప్పే కారణం ఏంటి? కాపులకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని అంటే దానికి మరి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో తెలియదు. మొదటి నుంచి నేను చెప్పుకుంటా వస్తున్నాను, పవన్ కళ్యాణ్ అందరివాడు. బట్ కాపులు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్న మాట నిజం. అందుకని క్షేత్రస్థాయిలో ఘర్షణలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఇటీవల మచిలీపట్నంలో ఘర్షణ వచ్చింది. జనసేనలో ఉన్నటువంటి కాపు కులస్థలైనటువంటి ఒక వ్యక్తి ఆస్తిని కాజేయటానికి పెద్ద ప్రయాణం మున్సిపాలిటీని ఉపయోగించుకున్నారు. మరి అక్కడ వల్లభనేని సారీ మున్సిపల్ కౌన్సిల్లోకి వెళ్ళి చాలా ఘాటైన సమాధానం చెప్పాడు కదా, ఘాటుగా విమర్శించాడు కదా మున్సిపల్ కమిషనర్ని. పవన్ కళ్యాణ్ వద్దని చెప్పలేదే. క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి ఘర్షణలకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు వాళ్ళు ఎసర్టివ్గా ఉండి మాట్లాడాలి. దీనికి కూటమి విచ్ఛిన్నం పరిష్కారం కాదు. ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు కూడా. మొన్న మాట్లాడిన దాంట్లో కూడా ఇదే చెప్పాడు. మీరు ఎసర్టివ్గా ఉండండి, రిలేషన్స్ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పాడు. మిమ్మల్ని ఎసర్టివ్గా ఉండొద్దని ఎవరు చెప్పారండి? ఘర్షణలు వస్తుంటాయి, రాకుండా ఉండవు. మూడో పవర్ సెంటర్ రావటానికి ఎవరికి ఇష్టం ఉండదు. మీరు కొట్లాడి తెచ్చుకోవాలా ఆ స్పేసు. దాన్ని రాజకీయంగా మొత్తం కూటమి విచ్ఛిన్నం చేసి జగన్కి, ఎందుకంటే కూటమి విచ్ఛిన్నం జరిగితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ నా దృష్టిలో ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిది. అది జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. దానికి తెలుసో తెలియక ఈ కుల సంఘ నాయకులు అక్కడ స్థానికంగా జరుగుతున్న ఘర్షణలతోటి ఆవేశపడిపోయి అది చివరికి పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయికి వచ్చారు. నాకున్నటువంటి అండర్స్టాండింగ్ ఇది. అయితే ఇది తప్ప ఒప్ప అంటే ఖచ్చితంగా తప్పు, వాళ్ళు చేస్తుంది ఖచ్చితంగా తప్పు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. రాజకీయ పార్టీ నడిపేటప్పుడు అందరివాడిగానే ఉంటాడు, అందరివాడిగానే ఉంటారు. మీరు ఓన్ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ అందరినీ సమానంగా చూస్తాడు, సామాజిక న్యాయం కోసం పనిచేస్తాడు. అందులో కాపులకు సామాజిక న్యాయంలో అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ తరఫున మాట్లాడతాడు. అంతేగాని కేవలం కాపుల కోసమే పవన్ కళ్యాణ్ పనిచేయాలని చెప్పి మాట్లాడే నాయకులు చాలా షార్ట్ సైటెడ్గా ఆలోచిస్తున్నారు. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే రెండు ఒకేసారి ఎట్ట జరుగుతాయండి. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి దాడి, తెలంగాణలో జరుగుతున్నటువంటిది రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఇది నాకు అనిపిస్తుంది ఏంటో ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి కుట్రలాగా అనిపిస్తుంది. ఐ కాంట్ సే, బట్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అట్లా తెలుస్తున్నాయి. ఇందులో ఆంధ్రాలో జరుగుతున్నది నాకు క్లియర్గా అర్థమైపోతుంది. కూటమిని విచ్ఛిన్నం చేయాలని రాజకీయ కుట్ర. తెలంగాణలో ఏంటో అర్థం కావట్లేదు. తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ దీన్ని రెచ్చగొట్టి, ఎందుకంటే ఆయన కూర్చొని ఉన్నాడు, మాట్లాడిన బూతులు మాట్లాడిచ్చారు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తిట్లు తిట్టించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇవన్నీ చూస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా కావాలనే ఇది ఆయన ఆయన దాని నుంచి డైవర్ట్ చేయడానికి తెలంగాణ వాదాన్ని అనాగరిక పద్ధతుల్లో తీసుకొచ్చారు. కాకపోతే నా సలహా ఏంటంటే పవన్ కళ్యాణ్కి వీటిని మీరు పట్టించుకోవద్దు. మీరిప్పుడు సరైన పంథాలో ఇన్నాళ్ళకి నిర్మాణం మీద దృష్టి సారించారు. ముందుగా నా పాయింట్ ఏంటంటే మీరు ఆ నిర్మాణం మీద జరిపినటువంటి దృష్టిని ఎక్కడ దృష్టి మరల్చకుండా ఆగస్టు 14 లోపల మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. అది పార్టీకి అత్యంత అవసరం. రెండోది మీరే చెప్పారు, ఇవాళ సమత దృక్పథంతో సేనాగళాన్ని స్టార్ట్ చేశారనేది ఖచ్చితంగా అది అవసరమే. అది ఆ గళం జనం గళం కావాలని చెప్పి మనసారా కోరుకుంటుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుడు ఆంధ్ర రాజకీయాల్లో పెరగటానికి అందరం కూడా చేయూతనివ్వాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తున్నటువంటి దాడులు అతనేం చేయలేవు. అతను ఖచ్చితంగా వీటిని అధిగమించి ఆంధ్ర రాజకీయాల్లో ఓ వినూత్న శక్తిగా ముందుకెళ్తాడని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.